కృష్ణా గోదావరి పవిత్ర సంగమాన్ని ఏపీ మంత్రులు సందర్శించారు. పవిత్ర సంగమానికి నవహారతులను పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతులను పునరుద్ధరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం పవిత్ర సంగంను పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నవహారతులను 30 నుండి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంత విశిష్టతలు చెడగొట్టిందన్నారు. నిత్యం ఇక్కడ కృష్ణమ్మకు ఇచ్చే జలహారతులను కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ముందు వరకు హారతులు కొనసాగాయని, నిత్యం వేలాది మంది హారతి కార్యక్రమానికి హాజరయ్యేవారని గుర్తు చేశారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతంలో 50 ఎకరాలు సేకరించి ఒక దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలాగే పర్యాటకానికి పెద్దపీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మీ మినిస్టర్ గారితో మాట్లాడుకో, నేను మాట్లాడతాను. దాన్ని ఒక అడుగు పెంచుకుంటూ పోతాం. కాంక్రీటే కదా. సో ఎందుకు అవుతుందంటే నేను అనేది ఏంటంటే 3-4 లక్షలు వచ్చినా కూడా ఇక్కడ జనాలు ఎట్లా ఉంటుంది, కొద్దిగా వాటర్ రంగం భయభ్రాంతి. సో అది ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి 2 కలిసే పాయింట్. దీన్ని పవిత్ర సంఘం అని పేరు పెట్టి చాలా బాగా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసి పక్కన పడేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా గోదావరి కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని, దీని ఫ్యూచర్లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరూ చేసి ఇక్కడ కృష్ణ యొక్క జిల్లా ప్రజలకి ఇది ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ అని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారి ఆఫీస్లో రివ్యూ పెట్టారు. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామని ఉద్దేశంతో రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపల్ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు మరమ్మతు